జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడనుకుంటే రావణుణ్ణి మించిన పండితుడు లేడు. మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు, గుణం. అందుకే రాముడు గొప్పవాడయ్యాడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 18, 2024, బుధవారం. తిథి పౌర్ణమి ఉదయం 8:04 వరకు, తదుపరి పాడ్యమి తెల్లవారుజామున 4:19 వరకు, తదుపరి విదియ. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 11 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగము గండము రాత్రి 11:29 వరకు, తదుపరి వృద్ధి. కరణం భవ ఉదయం 8:04 వరకు, తదుపరి బాలవ. సాయంత్రం 6:11 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. చంద్రోదయం సాయంత్రం 6:24. చంద్రాస్తమయం ఉదయం 6:30. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:01 నుండి 1:33 వరకు. యమగండం ఉదయం 7:27 నుండి 8:59 వరకు. గుళిక కాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. వర్జము రాత్రి 7:26 నుండి 8:50 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 3:51 నుండి 5:15 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 5:56 నుండి 7:25 వరకు. తిరిగి సాయంత్రం 4:17 నుండి 5:56 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సెప్టెంబర్ 18 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి పౌర్ణమి ఉదయం 8:04 వరకు ఉంది, తదుపరి పాడ్యమి తెల్లవారుజామున 4:19 వరకు, తదుపరి విదియ. బహుళపక్ష పాడ్యమి నుండి మొదలై అమావాస్య వరకు పితృపక్షాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదని చెబుతారు. ఈ 15 రోజులు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధ విధులను, పేదలకు అన్నదానాలు నిర్వహించాలి. అలా కుదరని పక్షమున పితృదేవతలు ఏ తిథిలో మరణిస్తే ఆ తిథి రోజున ఈ పక్షం 15 రోజులలో నిర్వహించాలి. ఒకవేళ పౌర్ణమి రోజున మరణించిన వారికి చేయవలసి వస్తే మహాలయ అమావాస్య నాడు చేయాలి. తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజునాడైనా చేయాలి. ఇంకా ఏ తిథి నాడు మరణించారో తెలియకపోయినా అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు చేసుకోవచ్చు. మీ ఆచార వ్యవహారాలకు సంబంధించి ఏ విధంగా పితృకర్మలు చేయాలి, ఏ రోజు చేయాలి అనే విషయం మీద
మీ సిద్ధాంతి గారిని గాని మీ పంతులు గారిని గాని సంప్రదించి చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రగ్రహణం. గ్రహణ సమయం సెప్టెంబర్ 18న ఉదయం 6:12 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఉదయం 10:17 చంద్రగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 4:04 వరకు ఉంటుంది. అయితే రేపు చంద్రగ్రహణం మనకు కనిపించదు కాబట్టి కనిపించని గ్రహణానికి ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. చంద్రుడు ఈరోజు మీన రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం. ఈరోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. పితృపక్షం ప్రారంభం. ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం, ప్రపంచ వెదురు దినోత్సవం, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 18 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి అనుకున్నది సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి అవసరానికి సహాయం చేస్తారు. సింహ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యా రాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. తులా రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ధనుస్సు రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు కనిపిస్తుంది. మకర రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కుంభరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మీన రాశి శుభవార్త వింటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.